అందమైన లోకంలో ఆనందకరమైన జీవితము అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న రోజు, నిన్ను నువ్వు గెలుచుకున్న రోజు. నన్ను నేను గెలుచుకోవడం అంటే ఏంటి అనుకుంటున్నారా? అవును, నిజానికి నిన్ను వదిలిపెట్టి నువ్వు అందరి కోసం బతకడం నేర్చుకున్నావు, అందరి మాటలు వినటం నేర్చుకున్నావు, అందరి ఏం చేస్తే అదే చేయడం నేర్చుకున్నావు. కానీ నీ మనసు చెప్పేది నువ్వు ఎప్పుడు చేయు. నువ్వు ఎప్పుడైతే నీ మనసు చెప్పేది, నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ కూడా నీ మనసు చెబుతుంది. అది చెప్పిన మాట వినకపోవడమే నీ కష్టాలకి బాధలకి అన్నిటికీ నువ్వు దగ్గరగా అవుతున్నట్టు గుర్తుపెట్టుకో. నీ మనసు ఏం చెప్తుంది అది ఒక్కసారి చేసి చూడు, నీకు ఎంత ఆనందం కలుగుతుందో. ఇప్పుడు నీకు డాన్స్ చేయాలనిపించింది కానీ చేయలేవు. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇదే నీ ఆలోచన. ఒక్కసారి నీ మనసు చెప్పింది విని చూడు, నీకు డాన్స్ చేయాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఆ కోకిల ఎంత పాటలు పాడుతుంది. మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది కదా. చిన్నప్పుడు మనం అందరం అలా చేసిన వాళ్ళమే కదా. కోకిల అరుస్తుంది అంటే చాలు మనం కూడా కూ కూ అంటూ ఉంటాము. అది ఎందుకు మనం పెద్ద అయ్యే కొద్దీ మనం అన్ని మంచి మంచి విషయాలని అన్నింటిని ఎందుకు చిన్నప్పుడు అంతా గుర్తుపెట్టుకొని పెద్ద అయ్యాక వదిలేస్తూ ఉంటాము. అప్పుడే మన ఆనందాలను అన్నింటినీ మనం మిస్ చేసుకుంటున్నాము. ఈ చిన్న లాజిక్ తెలియకుండా కష్టాలు బాధలు ఏంటండి ఈ జీవితం, చాలా హ్యాపీగా బతికేయాలి కదా. అందుకోసమే కదా మనం వచ్చాము. మరి ఇంకెందుకు హ్యాపీగా బతికేద్దాము. చిన్న చిన్న ఆనందాలు మనలోనే ఉంటాయి, మనమే వెతుక్కోవాలి. చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా, ఎందుకు వదిలేయాలి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందమైన లోకం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన పనిని చేయండి. మీలో మీరు, మీతో మీరు, మీకై మీరు. ఈరోజు నుంచి చాలా ఆనందంగా జీవించేద్దామా మరి.